want you too. I also missed you. నువ్వు నాటకాలే మాకు నువ్వు అసలు did not miss Akka at all. You're joking. I know. That's why I didn't miss you too. If you say I miss you, I'll say I miss you. I actually did miss you. వెళ్ళి మంచిగా స్నానం చేసిరా పోయి. హలో చెప్తావా? Hello. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ చెప్పు చెప్పు సిగ్గుపడకు నాన్నలాగా. హలో వీకెండ్ స్టార్ట్ అయిపోయింది కానీ వీకెండ్ చోర్స్ అయితే ఆలోచిస్తే బాగానే ఉన్నాయి, అందుకే ఆలోచించట్లేదు. అండ్ ఇవాళ రేపు చాలా బాగుందన్నమాట. ఇట్స్ లైక్ ఎంత 13 degrees and 17 degrees అంట, విచ్ ఈస్ రియలీ గుడ్. పొద్దున్నే మాధవ్ యశిక వెళ్ళారు. ఏంటది స్విమ్మింగ్, ఎక్కడికి వెళ్ళారు? ఫుట్బాల్. వింటర్స్ లో ఫుట్బాల్ లేదు వాళ్ళకి, మళ్ళీ స్టార్ట్ అయింది లాస్ట్ 2 weeks నుంచి. సో పొద్దున్నే వాళ్ళు లేచి ఫుట్బాల్కి వెళ్ళిపోతారు. మంచిగా సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మేము కూడా వెళ్తాం కదా, వెళ్ళి అక్కడ పార్క్ ఉంది ఆడుకుంటాం. బట్ ఇంకా కొంచెం లైట్ గా విండ్ ఉందన్నమాట, ఇంకా అందుకని ఈ మంత్ వదిలే అని అనుకుంటున్నాం. అండ్ ప్రస్తుతానికైతే నేను లిటిల్ డెవిల్ ఉన్నాం అనమాట ఇంట్లో. ఓ బై ద వే మీకు తెలుసా లిటిల్ డెవిల్ అంటే ఎవరు? నువ్వేనా? అయ్యో డెవిల్, No. క్యూట్ లిటిల్ డెవిల్ అనమాట కదా. యు ఆర్. అండ్ ఇవాళ వెరీ గుడ్ డే అనమాట. ఎందుకు తెలుసా? ఎందుకు మెష్లు? బికాజ్ ఇవాళ అంతా నో టాకింగ్ డే అంట. మెష్ ఇందాక పెద్ద ప్లాస్టర్ వేసుకుంది, టేప్ మొహానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఏమంటే నో టాకింగ్ డే టుడే అని. అబ్బా అసలు ఆలోచిస్తేనే ఎంత రిలాక్సింగ్ గా ఉంటది కదా అనిపించింది కదా. లేకపోతే రోజంతా ఏమంటావు నువ్వు? ఏమో ఇవ్వు మమ్మీ 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 అంటావా? ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఎన్నింటికి? 1:30కి, మలాడ్ది 1:45కి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైనా మిస్ అయింటే స్ప్రౌట్స్ చేశాను. సో దాంతో ఆ వీక్ అంతా ఒక 3 different బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనమాట, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. సో అదే ఈ వీడియోలో మీకు వ్లాగ్ స్టైల్లో షేర్ చేస్తాను 3 recipes కూడా. అందులో ఇది ఫస్ట్ రెసిపీ. ఇది నా రెసిపీ కాదు, యూట్యూబ్ షార్ట్స్ లో చూసా. నో బ్రెడ్ శాండ్విచ్ అంట, స్ప్రౌట్స్. ఏంటి అక్కడ నుంచొని ఏంటన్నారు? ఏం చెప్తున్నావా అని. నేను యాక్చువల్లీ శాండ్విచ్ ట్రై చేద్దాం అనుకున్నా, బట్ బ్రెడ్ లేదుగా, తీసుకురమ్మందామని కాల్ చేయబోతూ ఉన్నా. ఆ లోపు నాకు ఇది ఒక షార్ట్ కనిపించింది, నో బ్రెడ్ అని. ఓకే లెట్స్ గివ్ ఇట్ అ ట్రై. లేదు నిజంగానే పని చేయలేదు, అందుకే పక్కన పెట్టేశాను నేను తినేదాన్ని. సో కొన్ని వెజిటబుల్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, మిర్చి అండ్ కొత్తిమీర. నాకు ఐడియా వచ్చింది శాండ్విచ్లో వేసుకొని, ఒక డిఫరెంట్ ఐడియా వచ్చింది అనమాట, అలా చేసుకొని తిందాం కదా అని. ఎందుకంటే యూట్యూబ్లో చూద్దాము, ఈ మధ్య చాలా కొత్త రెసిపీస్ ట్రై చేస్తున్నారు కదా అని చూస్తే ఇది చూశాను. యాక్చువల్లీ ఇంట్లో బ్రెడ్ లేదు, సో నో బ్రెడ్ శాండ్విచ్ అంట, అందుకే ఇది ట్రై చేస్తున్నాను. అండ్ సంబడి లైక్స్ డూయింగ్ దిస్. చెప్పానా అవ్వట్లేదని? ఇది పని చేయట్లేదు ఎందుకో. అడ్డుపడింది. కొంచెమే పెట్టా మెష్లు. జీరా పౌడర్, పసుపు, ధనియా పౌడర్ అండ్ సాల్ట్. అండ్ ఇదంతా బైండ్ అవ్వడానికి కొంచెం శనగపిండి. బాగుండేలా ఉందా? బాగుండేలా ఉందా? I'm also making some carrot beetroot juice. ఇది కొంచెం టైం పడుతుంది కాలటానికి, లోపల కూడా పచ్చిగా లేకుండా కాలాలి కదా. నేను చూసిన రెసిపీలో అయితే శాండ్విచ్ మేకర్లో చేశారు, బట్ నేనైతే ఇలాగే పెనం మీద పెట్టి చేశాను. అండ్ ఈవెన్ ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఉంటుంది కదా, అందులో నేను మొత్తం ఆ తొక్కంతా తీయనమాట, ఫైన్గా గ్రైండ్ చేసి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసి కొంచెం లెమన్ వేసుకుంటాను. సో అందులో ఫైబర్ ఏం లూజ్ అవ్వకుండా. అండ్ ఒక టైంలో స్టార్ట్ చేసినప్పుడు బీట్రూట్, యాపిల్, క్యారెట్ అలాంటివి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం బెల్లం వేసుకునేదాన్ని, ఇప్పుడైతే అలా ఏం వేసుకోవట్లేదు, జస్ట్ ప్లెయిన్ జ్యూస్ అనమాట.
సెకండ్ ప్లేట్లో చూస్తే అది మొత్తం పొడి పొడిగా ఉంది కదా, అది ఎందుకంటే ఒకటి సరిగ్గా రాలేదన్నమాట. అప్పుడు నేను ఇంకా జస్ట్ అట్లా అట్లా మ్యాష్ చేస్తాను. అదంటుంది వచ్చి ఏం చేస్తున్నారు మీరు అంటే, దే ఆర్ మేకింగ్ సమ్ అక్కీ జ్యూస్ అంటుంది. నిశ్వి, యూ వాంట్ సమ్ జ్యూస్? కమ్. Yeah. Beetroot. Yeah. ఓవర్ యాక్టింగ్ కానీ తిను, తాగు. Anta. పోసిన కొంచెం గ్లాస్లో పోయిస్తాను. It smells disgusting. కింద పడకుండా I forgot how hot. కొంచెమే ఇచ్చాను అన్న, కొంచెమే ఇచ్చాను. హెల్దీ ఫుడ్ డిస్గస్టింగ్ గానే ఉంటుంది. లిప్స్టిక్ దా తాగేసి. వెరీ గుడ్. Can I see? Can I see? ఈటింగ్ దిస్ విత్ సమ్ గ్రీక్ యోగర్ట్. ఎలా ఉంది రివ్యూ? ఓకే. హెల్దీ స్టఫ్ సూపర్ ఉండదు కదా ఇప్పుడు. Mommy, dogs. One, two, three, four, five, six, seven. న్యాచురల్ లిప్స్టిక్ ఎంతసేపు ఉండదు. 7, 8. అలా హెల్దీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాము డేని. టేస్ట్ విషయానికి వస్తే ఇట్ వాస్ ఓకే అనమాట. ఈ స్ప్రౌట్స్ టేస్ట్ నచ్చకపోతే నచ్చదు, లేకపోతే ఈ యోగర్ట్ లేకపోతే టొమాటో కెచప్ వాటిలతో తినేసేయచ్చు, మేనేజ్ చేయొచ్చు. అట్లీస్ట్ వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవచ్చు. సౌండ్ తగ్గిమా. వెంటనే లోపలికి వెళ్ళిపోయి అది తీసుకున్నా. క్యూ దగ్గర బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఫుల్ జనాలు. లక్కీగా ఒకటి నా చేతిలో ఒకటే ఉంటుంది చూసి, యా యూ కెన్ గో ఫస్ట్ అన్నాడు. అలా వెళ్ళి అలా నా కోసమే అన్నట్టుందిగా పార్కింగ్ దొరకడం. అది లోపలికి వెళ్ళినా కూడా ఎవరిని అడగలా, అలా ఎదురుగా వెళ్ళగానే ఎదురు కనిపించేసింది, అలా పట్టుకుని అలా వెళ్ళిపోయా. ఫైనలీ లుక్ వాట్ ఐ గాట్. ఎక్సైటెడ్. ఇది అసలు ఉమెన్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ డాడీ. ఉమెన్స్ డే కోసం గిఫ్ట్ నాకు ఇది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేదు, అయిపోయాయంట. అండ్ ఎవరో కమెంట్ కూడా చేశారు నాకు, అక్క ఇప్పుడు దొరుకుతున్నాయి కాస్కోలో, ఇప్పుడు వెళ్ళి తీసుకురండి అని. అదే పనిగా దీనికోసం వెళ్ళాడు మళ్ళీ. అసలు అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు ఉంటే బాగుంటుంది, ఇంత వెయిట్ చేస్తే అంటున్నాం కాబట్టి. లెట్స్ సీ. ఓకే, ఒకటే ఉందాం అనుకుంటున్నా. ఎందునా తక్కువ లాగే నొప్పి తెలీదు, చిన్నగా లాగుతుంటే. ఎలా ఉంది అంటే ఫస్ట్ టేస్ట్ వచ్చి నాట్ బ్యాడ్ అన్నట్టుంది, ఎక్కువ హైప్ అయింది కదా. పర్లా, మరి దీనికోసమే వెళ్ళి తెచ్చుకునేంతైతే బాగుంది. తిను. నాట్ బ్యాడ్. నేను క్రంచ్, చిన్న క్రంచ్ ఉంది, చిన్న క్రంచ్ ఉంది లోపల. బాగుంది. అనదర్ డే అనదర్ బ్రేక్ఫాస్ట్. మీరు ఎవరన్నా కునాఫా చాక్లెట్ ట్రై చేశారా? మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఒక 4-5 పీసెస్ తింటే కానీ నాకు ఆ టేస్ట్ బాగా ఎక్కలేదన్నమాట. ఆ తర్వాత నుంచి ఐ ఎంజాయ్డ్ ఈటింగ్ ఇట్. అండ్ ఇది సెకండ్ బ్రేక్ఫాస్ట్, మూంగ్ దాల్ స్ప్రౌట్స్తో అని చెప్పాను కదా. వెరీ 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 సింపుల్ బ్రేక్ఫాస్ట్. జస్ట్ కొంచెం అట్లా పచ్చిమిర్చి ఉంది కదా, దాన్ని రోట్లో అలా దంచేసి, ఆ తర్వాత ఈ స్ప్రౌట్స్లో పచ్చిమిర్చి దంచినాం కదా, అది వేసేసి క్యూక్యూంబరు, కావాలంటే మీరు టొమాటోస్, పొమోగ్రానేట్ వేస్తే ఇందులో చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు పొమోగ్రానేట్, అండ్ ఆ రోజు టొమాటో వేసుకోవాలని మాదో కనిపించలేదు, అందుకే చాలా సింపుల్గా పెట్టాము. ఏమీ లేదు, సాల్ట్, పెప్పర్ పౌడరు, లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. వెరీ వెరీ సింపుల్. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కదా, కొంచెం కారంగా తగులుతూ, పెప్పర్ ఉంటుంది కాబట్టి స్పైస్ చాలా బాగుంటుంది. సూపర్. కటు యమ్మీ. అర్థమైందా ఎందుకు అంత హ్యాపీగా ఉందో? బయట పార్క్ తీసుకెళ్తాను. వింటర్స్ తర్వాత ఫస్ట్ టైం వీకెండ్స్లో ఆ రోజు చాలా బాగుంది వెదర్, అందుకని పక్కన పార్క్ ఉంది.
జస్ట్ ఒక 2 minutes వాక్ ఇంటి వెనకే ఉంటుంది. సమ్మర్లో అయితే ఎవ్రీడే వెళ్తాము ఈవినింగ్స్, కానీ చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకని హ్యాపీగా ఉన్నారు. అండ్ అక్కడ కొత్తగా ఈ వర్కౌట్ ఎక్విప్మెంట్ అది కూడా పెట్టారు. సో మంచిగా కాసేపు ఆడుకున్నారు. అఫ్ కోర్స్ ఇది పిల్లలకి కాదు పెద్దలకి, బట్ వాళ్ళకి కొత్తగా ఏది పెట్టినా ఇంట్రెస్ట్ కదా, ఎప్పుడు చూసినా పిల్లలే ఉంటారు అక్కడ. జిమ్కి ఎలాగో వెళ్ళట్లేదు కాబట్టి సమ్మర్స్లో మంచిగా ఇక్కడ అవుట్డోర్ వర్కౌట్ చేసుకోవచ్చు అని అనిపించింది. కానీ చూడాలి, అప్పుడు బాగా రష్ ఉంటుంది అనుకుంటాను. నేనున్నా ఎక్కువ. I don't want. The climbing is more easier than this. ఈజీగానే ఉంటాయి అన్ని. మమ్మీని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? ఇది సింపుల్ జిమ్లో సింపుల్. ఈ శాండ్ అంతా సమ్మర్లో ఆడుతుంది శాండ్ లో. There was something in the sand. వాటర్. వాటర్ కాదు, ఒక worm. టచ్ చేయలేదు. అంతా అప్పుదాలే. పర్లేదు కానీ పార్క్లో ప్లే టైం అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి ఇలా రోడ్ మీద, అక్కడ వెళ్ళి మనం స్కాన్ చేసి పే చేసేస్తే ఎన్ని మినిట్స్ నాకు సరిగ్గా తెలీదు, కొంచెం టైంకి అది వాడుకోవచ్చు అనమాట లోకల్గా అలా వెళ్ళటానికి. బట్ లైసెన్స్ ఉండాలి దానికి కూడా. 2 pounds కట్ అయింది. 22 miles వెళ్ళొచ్చు. ఓకే, ట్రావెల్ టైం మనం ఎండ్ చేస్తే ఓకే దాన్ని బట్టి దిగమ్మా, నువ్వు దిగి చెప్తా. ఓకే, టైం ఏముండదా? ఈ ఎలక్ట్రిక్ బైక్లో రైడ్కి వెళ్ళాలి అని యశికాకి ఎప్పటి నుంచో కోరిక. రోడ్ సైడ్స్ అలా ఉంటాయి కదా, మేము వాక్ వెళ్ళినప్పుడు అంతా చూసి ప్రతిసారి అడిగేది. ఇంకా ఆ రోజు కుదిరింది. నాకు కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి రైడ్ చేయాలని ఉంటుంది, కానీ నాకు ఇక్కడ లైసెన్స్ లేదు కదా, సో నేను చేయలేను. దిగు అట్టని. Why should kids have all the fun? ఎన్ని మైల్స్ చేసాం? యశిక హ్యాపీ? యశిక కోరిక తీరింది ఫైనల్లీ. Yes, I want to go on a person next time. చలో. చూడండి అమ్మని. ఐ థింక్ ఐఎమ్ వ్లాగింగ్ ఆఫ్టర్ 3 or 4 days తర్వాత అనుకుంటాను. మాధవ్కి కొంచెం పని ఉంటే బయటకు వెళ్ళాడు. యాక్చువల్లీ పని కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా అని చెప్పి పక్క ఊరికి వెళ్ళి ఒక 1 night స్టే చేసి నెక్స్ట్ రోజు వచ్చేటప్పుడు పిల్లలకి డోనట్స్ తీసుకొచ్చాడు. వాళ్ళకి నచ్చలేదు, తినలేదు, కానీ నేను శుభ్రంగా 2 తినేసాను. షుగర్స్ అవాయిడ్ చేస్తే ఎవరో మంచిగా షుగరీ ట్రీట్ తీసుకొచ్చారు నా కోసం. వాళ్ళు మాత్రం తినరు. బాగుంది. చెర్రీ అది అది టేస్ట్ చేయనా మరి? ఇది Meshwi, no, wait. ఇది డిన్నర్ టైమ్. చాలా క్విక్ గా అయిపోయే పన్నీర్ బటర్ మసాలా టైప్స్. ఇది క్విక్ గా అయిపోయే వర్షన్ చేస్తున్నాను ఆ రోజు. The piece stuck like this. Why are the piece stuck like this? మనం అది ఫ్రీజ్ చేసాం కదా, సో అలా స్టక్ అయిపోయాయి. Water and dry. నేను ఒకవైపు వంట చేస్తుంటే మెష్వి ఆల్మోస్ట్ నేను అదంతా కుక్ చేసేంత వరకు ఆ పీస్తో ఆడుకుంది. ఫ్రెష్గా స్నానం చేయించాను, బయటకు వెళ్ళాం కదా, వచ్చిన తర్వాత మంచిగా అసలు ఆల్మోస్ట్ ఒక 30-35 minutes టైం పాస్ చేసింది. అండ్ ఇక్కడైతే హర్బ్ రైస్ లాగా చేశాను అనమాట. అగైన్ చాలా సింపుల్ బట్ ఫ్లేవర్ఫుల్, అండ్ మసాలాస్ అవి ఏమీ లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే మెన్యూ. సో అది డిన్నర్. అండ్ ఆ రోజు అయితే ఇంకా అలా అయిపోయింది. కానీ ఇవాళ సింపుల్ గా చేసేసాను. ఇది బాగుందంటే ఇలా చేసేసుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, అది కొంచెం టైం టేకింగ్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇది బాగుందా? వదిలిపోయింది. థ్యాంక్ యూ.
6:15 కంతా సన్ రేస్ తో నిద్రలేచాను. సో ఐ వాస్ ఫీలింగ్ సో వార్మ్ అండ్ ఒక ప్లెజెంట్ ఫీల్ తో నిద్రలేచాను. అండ్ థర్డ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పోహా రెసిపీ. నేను యాక్చువల్లీ కొన్ని బిట్స్ తీసాను కానీ నాకు ఎక్కడో కనిపించలేదు. ఇది నార్మల్ పోహా, అందులో స్ప్రౌట్స్ యాడ్ చేసాము. సో నార్మల్ పోహా రెసిపీ నేను ఇదివరకు చూపించాను, అది డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఆనియన్స్ వేస్తాం కదా, అది వేగిన తర్వాత స్ప్రౌట్స్ వేస్తే సరిపోతుంది. మిగతా రెసిపీ అంతా సేమ్ ఫాలో అయిపోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది కూడా మార్నింగ్ హెల్దీ, ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చాలా బాగుంటది. అంతే ఇవాళకైతే. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ సీ యు ఆల్ very, very soon.